మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటలతో దేవుడు ఎక్కువనే మెద్దుకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, మన దేశాన్ని జ్ఞాపకం చేసుకొని మరి సంవత్సర కాలం అంతా చల్లగా కాపాడి మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా ధరింపచేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడిని యేసుక్రీస్తు వారి నామంలో మన పరిశుద్ధుడకు దేవునికి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు నియమించిన మాటలను ఒకసారి ధ్యానం చేసుకొని రోజంతా మనం ఆరోగ్యంగా సంతోషంగా ఉందాం. దేవుని పిల్లరా, చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని ఆత్మను దుఃఖపరచకుడే, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారని రాయబడింది. దేవుని పిల్లరా, అంటే దేవుని ఆత్మను దుఃఖపరచకుడి. ఇంకా మన పెద్దవాళ్ళు కూడా మాట్లాడుతుంటారు, పిల్లల్ని వేడిపించమాకండి అమ్మాయి, అలాగని ఏడిపిస్తే ఏమైపోద్దంటే తర్వాత వాళ్ళను దగ్గరికి తీసుకోవాలని నీ దగ్గరికి రారు. అందుకని వాళ్ళని గిచ్చమాకు, కొట్టమాకు, ఏడిపించమాకు. పిల్లలు ఇంకా నువ్వంటే ఇష్టపడరు, ప్రేమ ఉందని నీ మీద అని మన పూర్వీకులు పెద్దలు చెప్తూ ఉంటారు. దేవుని పిల్లరా, దేవుడు కూడా ఒక మాట చెప్తున్నాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నాడు. ఎందుకు పరుస్తాము అని మనం అనుకుంటాం, కానీ ఆయన దుఃఖపడితే మనలోంచి ఖాళీ చేసిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకు దుఃఖపడతాడు అని మనం చూడగలిగితే దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మకున్న మంచి ఇష్టాలు ఏంటంటే, ఒకటి ప్రార్థన జీవితం, రెండోది వాక్యాన్ని ధ్యానించడం లేదా వినడం, మూడోది సంఘ సామాసం కలిగి ఉండటం, దైవజనుడితో సామాసం కలిగి ఉండటం. దేవుని పిల్లరా, ఈ లక్షణాలు కలిగి మనం వెళుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపడే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎక్కువ దేవుని మాటలతో, దేవుని పిల్లలతో, దేవుడితో గడపాలని ఆశపడితే పరిశుద్ధాత్ముడు కనుక ఈ బంధం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళల్లో పరిశుద్ధాత్ముడు విమోచన దినము వరకు, అంటే ఆ మనిషి భూమి మీద నుంచి విమోచింపబడేంత వరకు కూడా ఆత్మ ముద్రింపబడి జాగ్రత్తగా ఉంటుంది. దేవుని పిల్లరా, అలాగనే ప్రార్థనా జీవితం లేకుండా, వాక్యము ధ్యానించడం లేదు, వినటం లేకుండా, సంఘ సామాసం లేకుండా, దైవజనుడితో సామాసం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో పరిశుద్ధాత్మ దుఃఖపడి ఖాళీ చేసే అవకాశం ఉంటుంది. కనుక అలా దైవజనులతో, సంఘంతో సామాసం లేకుండా పరిశుద్ధాత్మను ఎంతమందితో దుఃఖపరుస్తున్నారో వాళ్ళందరూ కూడా మార్పు నొంది పరిశుద్ధాత్మను సంతోషపెట్టేవారు ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరమ తండ్రి, నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. నీ ఆత్మనునైనా, నీ పరిశుద్ధాత్మను మాలో ఉంచి విమోచన దినము వరకు మమ్మల్ని ముద్రించున్నావు తండ్రి. నువ్విచ్చిన ఈ ఆత్మనునైనా మేము దుఃఖపరచగా మా బ్రతుకు దినములన్నీ కూడా నా తండ్రి ఇదిగో ప్రార్థనతోనూ, విశ్వాసముతోనూ, వాక్యములోను, సంఘ సామాసములోను ఆత్మపూర్ణులై భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ జీవించినట్టు సహాయం చేయమని అడుగుతూ తండ్రి, ఎంతమంది అయితే తమలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరిచి ఆర్పేసుకొని ఉన్నారు తండ్రి, అట్టి బిడ్డలు తిరిగి ఈ మాటల ద్వారా నీ బిడ్డలు వెలిగించి ఆరోగ్యం దయచేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.